అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 28. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి ఒక 3 వచనాలు చదువుకొని మనం ధ్యానంకి వెళ్దాం. నేను మీకోసం 12, 13, 14 చదివి వినిపిస్తాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పై వారయుండి మీకు బుద్ధి చెప్పువారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచువలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానంగా ఉండి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా అంత్యకాలములో పవిత్రమైన జీవితం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా చదివిన తర్వాత సారాంశం చూసినట్లయితే తెస్సలోనికీయులోని సంఘాన్ని తమ నాయకులను ప్రేమించవాలని, గౌరవించాలని మరియు వారికి మద్దతు ఇవ్వాలని పౌలు కోరాడు. వృద్ధులు ఒకరినొకరు ఓపికగా మరియు సహకారులుగా ఉండాలని, సోమరులకు బుద్ధి చెప్పాలని, ధైర్యం లేని వారిని ప్రోత్సహించాలని ఆయన సంఘాన్ని ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పౌలు తన మొదటి లేఖ ముగించేటప్పుడు తాను తిరిగి వచ్చే రోజు వరకు తెస్సలోనికీలో ఉన్న సంఘము ప్రభువు వరకు పవిత్రంగా మరియు ఆయన ఎదుట నిర్దేశంగా ఉండాలని పౌలు సంఘం గురించి ప్రార్థించాడు. అతను అందరికీ వందనాలు మరియు శుభాకాంక్షలు చెప్తూ చివరిగా పౌలు తన కోసం ప్రార్థించమని కోరినట్లుగా ఇక్కడ సారాంశాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 16 నుంచి 18 మన దేవుడు ఎవరు, దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా దేవునిలో ఇంకా లోతైన అనుభవం కలిగి జీవించడానికి వీలు కలుగుతుంది. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సంతోషించమని, ప్రార్థించమని మరియు స్థుతులు చెల్లించమని, కృతజ్ఞతలు చెప్పమని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం కదండి. అవును, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సంతోషంగా, ఆయన యందు సంతోషంగా ఉండాలి. ఆయన ఎదుట మనం ప్రార్థించాలి మరియు కృతజ్ఞతలు, వందనాలు చెల్లించమని చెప్తున్నాడు. హింసించబడిన విశ్వాసులు ఏ విధంగా సంతోషంగా ఉండగలరని, కానీ దేవుని ఎదుట లోతుగా ఉన్నప్పుడు మనం సంతోషించగలం. ఎందుకంటే వారి ప్రస్తుత బాధ వారి భవిష్యత్తుకు హామీ. అవును, మనం అనుభవిస్తున్న బాధలు, దుఃఖాలు అన్నీ కూడా మనం దేవుని కొరకు చేస్తున్నాం. మన భవిష్యత్తులో మనం పొందబోయే గొప్ప మహిమకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. సంతోషించడం మరియు కృతజ్ఞతలు చెప్పడము చాలా కష్టంగా అనిపించినప్పుడు కూడా మన హృదయపూర్వకంగా ప్రార్థించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి కదండి. ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి. మనం సంతోషించగలుగుతున్నామా? కష్టాల్లో, బాధలు ఉన్నప్పుడు దేవుని ఎదుట కృతజ్ఞతగా జీవించగలుగుతున్నామా? మనము కృతజ్ఞతాస్తుతులతో తన సింహాసనాన్ని సమీపించినప్పుడు ప్రభువు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు మరియు ఆయన మన హృదయాన్ని ఆనందంతో నింపుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం పరీక్ష చేసుకోవాలి. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠ మనం గ్రహించడానికి వీలు కలుగుతుంది. 12 నుంచి 15 వచనాలు. విశ్వాసం అనేది ఒకరికి మాత్రమే ఉద్దేశింపబడలేదు కదండి. అవును, విశ్వాసం అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. కానీ పడిపోయిన వారిని పైకి లేపడం, వక్ర బుద్ధిని సరిచేయడం మరియు ఒక సమాజాన్ని నిర్మించడం ద్వారా విశ్వాసం అనేది చూపబడుతుంది, విశ్వాసం అనేది ప్రదర్శించబడుతుంది. మనం ఇతరులను కట్టాలి, ఇతరులను బలపరచాలి, ఇతరులను
దేవుని ఎదుట వారిని సంపూర్ణులుగా చేయాలి. అది విశ్వాసం. ఈరోజు నాతో విభేదించే వారితో నేను దీర్ఘశాంతము మరియు ఓర్పు కలిగి ఉన్నాను కదండి. ఈరోజు విషయాన్ని ఆలోచించాలి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వారి పట్ల మనం చాలా ఓపిక కలిగి ఉండాలి. ఈరోజు నీవు నేను ఆలోచించాలి. దేవుని బిడ్డలుగా ఓర్పు, దీర్ఘశాంతం. విభేదాలు తల ఎత్తినప్పుడు నేను మొదట అవతల వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నాను, వారికి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మార్గము, దేవుని వాక్యం అదే చెబుతుంది. కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఇలాంటి లోతైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా అనేక మందిని దీవిస్తాడు, బలపరుస్తాడు. ఆలోచించేది. ప్రభా మీ నామానికి వందనాలు. అవునైనా మేము ఓపిక కలిగి విశ్వాసంతో ముందుకు సాగడానికి నాయన, అంతము వరకు నాయన నీ ఎదుట నమ్మకంగా ఉండడానికి సాయం చేయండి. మీరు మాతో మాట్లాడిన సత్యమని బట్టి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది. ఆమేన్.